అభివృద్ధి ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చాలని, వికసిత ఆంధ్రగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకోబోవాలని చెప్పి ఒక విజన్తో పోతున్నట్టు మమ్మల్ని మీరు ఈ విధంగా చేయడం మంచిది కాదు. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు విడాకులు ఇచ్చారు. మీకు, మీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి విడాకులు ఇచ్చారు. అది ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆ 11 స్థానాలు కూడా మీకు దక్కనివ్వరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఇది ఒక రాజకీయ విమర్శ కాదు, ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఆక్రోశం. ఏ విధంగా అమరావతి రైతుల కళ్ళల్లో కన్నీరు చూశారో ఆ శాపమే మీకు తగిలింది ఈరోజు. తగిలింది. కాబట్టి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడెక్కడ ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి దానికి సిద్ధంగా ఉంది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేసినా సరే ప్రజల చేతుల్లో ఇప్పటికే చావు దెబ్బ తిన్నటువంటి వైసీపీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ అర్థం చేసుకోవాలి. మీ ఫ్యాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగే అవకాశమే లేదు. ఫ్యాను రెక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విరిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని టింకరింగ్ చేసుకుని అతికించుకునే సమయం కూడా లేదు మీకు. మీరు కేవలం ఇలా మాటలతో ఈ కామెడీ షోలతో మీ శేష జీవితం సరిపోతుంది తప్ప మీరు తిరిగి అధికారంలోకి వచ్చేది ఒక కలగా మిగిలిపోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని ఎక్కడ పెట్టాలో ఆడ పెట్టే పరిస్థితికి తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెబితే ఇంకా బుద్ధి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా భస్మాసుర ప్రదేశ్గా మార్చాలని చెప్పి చూస్తున్నారు. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకోబోతామని చెప్పి మేము హస్తినాపురం నుంచి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, హస్తినాపురం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అందరూ ఒకే లైన్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలని. కానీ మీరు మాత్రం ఇంకో లైన్లో, ఎంతసేపు మీకు ఇంకో పేరు ఉంది కదా యూటర్న్ అని, ఆంధ్రప్రదేశ్ మేము అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలంటే మీరు తిరిగి దాన్ని రివర్స్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలు మాత్రం సాగనీయే ప్రసక్తే లేదని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.